వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను పరిశీలించిన సీఎం చంద్రబాబు. విద్యారంగంలో దేశానికే రోల్ మోడల్ గా ఏపీ టీడీపీ నేత నీలాయపాలెం విజయ్. ప్రజలు తమపై నమ్మకంతో కేంద్రంలో 3 సార్లు ఎన్డీఏ కూటమిని గెలిపించారు. ఎంపీ పురంధేశ్వరి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయిన జనసేన నాయకులు. సుపరిపాలన కాదు, శుద్ధ దండుగ పాలన. మాజీ మంత్రి ఆర్కే రోజా. రాజాసాబ్ సినిమాపై డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ విషయాలు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు. వైసీపీ పోరాట ఫలితంగానే తల్లికి వందనం సొమ్మును ప్రభుత్వం జమ చేసింది. మాజీ ఎమ్మెల్యే. విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను సీఎం చంద్రబాబు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యారంగంలో దేశానికి రోల్ మోడల్ గా ఏపీ అని టీడీపీ నేత నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యారంగంలో అనేక మార్పులు తేవడానికి మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. వందనం చేయాలి అని చెప్తూ 67 లక్షల మంది విద్యార్థులకు మేము ఇచ్చాం. 13,000 ఇచ్చాం. 2,000 రూపాయలు కలెక్టర్ అకౌంట్లో వేసాం. ఇంకెక్కడా వేయలేదు. కలెక్టర్ అకౌంట్లో వేసి వాటిని శానిటేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీల కోసం ఖర్చు పెట్టమని చెప్పాం. దీనికి బాధ్యత కలెక్టర్కి ఇచ్చాం, అంతేగాని వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి ఖర్చు పెట్టమని లేదు. సో ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, 6 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా అందరికీ ఇమ్మని చెప్పి, అంతేకాని జగన్మోహన్ రెడ్డి మారి ఆ తల్లిని ఎంచుకోమని లేదు. పాండవులు 5 మంది ఉంటే కుంతీదేవి 5 మందికి భోజనం పెట్టింది, అంతేగాని దాన్ని ధర్మరాజుకో నకులుడికో సహదేవుడికో పెట్టి ఊరుకోలేదు పాప మహాతల్లి. అందుకే ఆమెను అమ్మ అన్నారు. అలాంటి తల్లికి వందనం చేస్తూ మేమన్నా అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే ఇదేదో రేషన్ కాదు, దీంట్లో ఏదో కొద్ది మందికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా అసంబద్ధం, అన్యాయం, అసహ్యకరమైన ఇది. సో ఖచ్చితంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వమని చెప్పాం. ఆ ప్రకారంగా మొత్తం దాదాపు 18,55,760 మంది, 18,55,000 మందికి ఒక్క కుటుంబంలో ఒకే పాప లేకపోతే ఒకే బాబు ఉండేవాళ్ళు 18,55,000 మంది. ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు 14,55,322 మంది తల్లులు. 3 పిల్లలు ఉండేవాళ్ళు 2,10,684. 4 పిల్లలు ఉండేవాళ్ళు 20,053. అంటే ఎంతమంది ఉంటే 6 పైన ఉంటే మాత్రం ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసి ఇవ్వండి అన్నాం. అనాథ శరణాలయాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చాం. అందరికీ వాళ్ళు ఒక్కసారి పోయి చూసి వెరిఫై చేసి కన్ఫర్మ్ చేసి ఇవ్వండి అని చెప్పి ఆ అనాథ శరణాలయం ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళ పేరుతో అందరికీ ఇచ్చేసాం. కానీ వాళ్ళ అకౌంట్లో మాత్రం ఎంతమంది ఉన్నారో చూసి ఇమ్మని చెప్పాం. దాన్ని ఏదో సాక్షిలో పెట్టుకొని 4 రోజులు 2 రోజుల పాటు తెగ తిప్పారు. ఇప్పుడు ఇట్లాంటి చీపు చిల్లర చేసల వాళ్ళు ఏం సాధిస్తారో వాళ్ళకి అర్థం కాదు. సరే, వాళ్ళ గురించి ఎందుకులేండి. జగన్మోహన్ రెడ్డి కంటే అదనంగా తన కొడుకుల్లో లేకపోతే కూతుళ్ళు కొడుకుల్లో ఎవరికి ఇవ్వాలి, ఒకరికి ఇవ్వాలా, ఒకరికి ఇవ్వకూడదా అనే బాధ లేకుండా అదనంగా, అంటే ఆయన ఇచ్చిన దానికి అదనంగా 16,85,000 మంది తల్లులకి పూర్తి స్థాయి ఆనందాన్ని చేకూర్చామంటే ఆ అమ్మకి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఇచ్చాం. 16 లక్షల మందికి. ఇదే నిజమైన తల్లికి వందనం. ప్రతి తల్లికి వందనం. సగం వందనాలు, పావందనాలు చేయలేదు. ప్రతి తల్లికి పూర్తి స్థాయిలో
కాళ్ళు మొక్కి వందనం చేసి మరి అందరూ పిల్లలకి ఇచ్చాం. మీరు 42 లక్షల మందికి ఇస్తే మేము 67 లక్షల మందికి ఇచ్చాము. మీరు ఇచ్చిన దానికంటే దాదాపు 16,85,000 మంది తల్లులకి పూర్తి స్థాయిలో ఇచ్చాం. ఇంకా చెప్పాలంటే కేవలం బీసీ ప్రజలు తమపై నమ్మకంతో కేంద్రంలో 3 సార్లు ఎన్డీఏ కూటమిని గెలిపించారని ఏపీ పురంధేశ్వరి అన్నారు. ప్రభుత్వ సుపరిపాలన, పేదల సంక్షేమంపై రాజమండ్రిలో ఆమె సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. దానిలో వారు ఏమని చెప్పారంటే, భారతదేశంలో 25% పేదరికం ఉంటే, అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పేదరికం అంటే $2 $2 పర్ డే మీద జీవించేటువంటి వారు అని చెప్పి దాని అర్థం. 25% మంది ఆ రకమైనటువంటి పేదలు ఉంటే ఇవాళ ఆ పేదరికం 5% తగ్గింది అని చెప్పి స్వయంగా వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి నివేదిక. మీరు ఎవరైనా కూడా డౌన్లోడ్ చేసుకుని దాన్ని చూసుకోవచ్చు. కనుక కేంద్ర ప్రభుత్వం ఇంతటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే నరేంద్ర మోడీ గారు, నేను పేద కుటుంబం నుండి వచ్చాను కాబట్టి ఆ ఇబ్బందులన్నీ నాకు తెలుసు అని చెప్పి వారు తెలియజేశారు. దాన్ని ఆధారం చేసుకుని వారు ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఇంకా పెన్షన్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకి 11 సంవత్సరాలు జరుగుతూ వస్తున్నటువంటి విషయాలు. ప్రధానంగా దేని మీద దృష్టి పెట్టాలో అవి మాత్రమే నేను మీకు ముందు ఉంచుతున్నాను. లేకపోతే నాకున్నటువంటి ఈ 10 నిమిషాల సమయం నాకు చాలదు అవన్నీ చెప్పాలండి. కనుక ఇవన్నీ కూడా అంతర్జాతీయ సంస్థలు ఇచ్చినటువంటి నివేదిక అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. అదేవిధంగా మధ్యతరగతి వారు సాధారణంగా పేదవారికి, వారు పేదవారు కాబట్టి అనేక కార్యక్రమాలు వారికి అందిస్తారు, వారికి లబ్ధి చేకూరుతుంది. ధనికులు ఏదో ఒక రకంగా ట్యాక్స్ అనో ఇదనో అదనో వారికి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది. మరి మధ్యతరగతి వారి యొక్క పరిస్థితి ఏమిటి అని చెప్పి చాలామంది ఆలోచించవచ్చు. మధ్యతరగతి వారిలో ఉన్నటువంటి ఆందోళనే అది. ఇవాళ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఏదైతే ఉందో 12,75,000కి హెచ్చించారు. ఇందాక నేను చెప్పినటువంటి జన్ ఔషధి కార్యక్రమం వారికి అందించారు. మధ్యతరగతిలో ఉన్నటువంటి 70 సంవత్సరాలు పైబడినటువంటి వారందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ కింద వారికి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉన్నది. ఇవన్నీ కూడా మధ్యతరగతి వారికి ఖచ్చితంగా లాభం చేకూర్చేటువంటి అంశాలు అని చెప్పి మనం చూడాలి. అయితే ఇవన్నీ చేయగలుగుతున్నామంటే అవినీతి రహితంగా ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారికి గట్టిగా ఉంది. వాళ్ళు చెప్పాలంటే ఈ 11 సంవత్సరాల కాలంలో ఎవరూ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ అవినీతి చేసింది అని చెప్పి వేలెత్తి చూపలేరు. ఎందుకంటే డిజిటల్ మాధ్యమాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాం కాబట్టి చాలా వరకు కూడా అవినీతిని మనం తగ్గించుకోగలిగాం. చాలా వరకు రాజీవ్ గాంధీ గారు స్వయంగా చెప్పినటువంటి మాట, నేను లబ్ధిదారుడికి రూపాయి కనుక పంపించినట్లయితే లబ్ధిదారుడికి అందేది 15 పైసలు మాత్రమే, 85 పైసలు ఎటుపోతున్నాయో మాకు అర్థం కావడం లేదు అని చెప్పి స్వయంగా ఆయన పార్లమెంట్లో అన్నటువంటి విషయం ఇది. ఇవాళ చూసినట్లయితే డీబీటీ మాధ్యమంగా, అంటే డిజిటల్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, దాని మాధ్యమంగా 44 లక్షల కోట్ల రూపాయలు. అనకాపల్లి జిల్లా నిన్న జరిగిన వైఎస్ఆర్సీపీ మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారు అనకాపల్లిలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి తల్లికి వందనం కార్యక్రమం కోసం ప్రభుత్వాన్ని విమర్శించారు. ఏదో వారి ప్రభుత్వంలో అమ్మఒడిని చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేసినట్టు, ఈ ప్రభుత్వం అమలు చేయలేనట్టు, ఉన్నవే లేనివి కల్పించి వాళ్ళ పాలన అంతా కూడా ఏదో స్వర్ణయోగం అయినట్టు, ఈ ఏడాది కాలం కూటమి ప్రభుత్వంలో ఏవో అక్రమాలు జరిగిపోతున్నట్టు కొంత అభూత కల్పన చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ వేదికగా అమర్నాథ్ గారికి కొన్ని సూటి ప్రశ్నలు కూడా వేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి సంబంధించి. అలాగే ప్రభుత్వం ఏదో రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడిచిందని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చి రిలీజ్ చేస్తూ ఉన్నారు. అయితే వెన్నుపోటు అని కాకుండా గొడ్డల పోటు అని వేసుకుంటే, దాని మీద ఒక కథ రాసుకుంటే, దాన్ని పుస్తకంగా ప్రచురించుకుంటే ఇంకా మంచి మైలేజ్ వస్తుంది, లేకపోతే రైటర్గా రచయితగా అమర్నాథ్ గారు మంచి అవకాశాలు వస్తాయేమో.
బాబాయిని లేపేసి వెన్నుపోటు, తల్లిని ఇంట్లోంచి తోలేసి వెన్నుపోటు, చెల్లిని ఇంట్లోంచి పంపేసి వెన్నుపోట్లు అంటూ ఒక ఎబ్రివేషన్ ఉంటే దానికి నిలువెత్తు రూపం జగన్మోహన్ రెడ్డి. అలాంటి పార్టీలో ఉన్న మీరు ఈరోజు వెన్నుపోటు కోసం మాట్లాడతారు. ఇకపోతే ఈ తల్లికి వందన కార్యక్రమం కోసం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 2023 సంవత్సరం జూన్ ఆఖరిగా తల్లికి అమ్మఒడి కార్యక్రమం ఆ రోజు అమలు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మందికి ఇచ్చారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 జూన్ 67,27,000 మందికి తల్లికి వందన పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నాం. ఆ రోజు మీరు భారతి గారి అప్పటి ఎలక్షన్ ముందు చెప్పిన మాట, మీకు 2 బట్టలు ఉంటే 2కి ఇస్తాం, 3 ఉంటే 3కి ఇస్తాం అని చెప్పి ఆ తర్వాత మేము అనలేదన్నమాట. కానీ మా ప్రభుత్వం అలా చేయలేదు. ఈరోజు కొన్ని జిల్లాల్లో ఈరోజు ఉదయం పేపర్లో చూసాం, 15 మంది పిల్లలు ఒక కుటుంబంలో ఉంటే 15 మందికి కూడా అమ్మఒడి పడింది. 3 పిల్లలు ఉంటే 3కి పడ్డది, 5 పిల్లలు ఉంటే 5 పడ్డది, 2 ఉంటే 2కే పడ్డది. చెప్పిన మాటని తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. అభివృద్ధి ఎక్కడా లేదు. కూటమి పాలనలో మేము చాలా అభివృద్ధి చేసామంటాం. రాష్ట్రంలో సుపరిపాలన కాదు శుద్ధ దండగ పాలన అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. 1,60,000 కోట్లు అప్పు చేయడం సుపరిపాలన అని ప్రశ్నించారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. 81,000 కోట్లు ప్రజలకు ఎగనామం పెట్టడం సుపరిపాలన, సూపర్ 6 అమలు చేయకపోవడమే సుపరిపాలన అంటారా? ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అవుతుంది. ఈ ఏడాది కాలంలో మీరు ఏం చేశారయ్యా అని ఎవరైనా అడిగితే మాది సుపరిపాలన, సుపరిపాలన, సుపరిపాలన ఈ మాట మనం వింటూ వస్తున్నాం. ఇది సుపరిపాలన కాదు, శుద్ధ దండక పాలన. ఇది సుపరిపాలన కాదు, సూపర్ 6 కి ఎగనామం పెట్టిన పాలన. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరికీ కులం, మతం, పార్టీ చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే 5 సంవత్సరాలు ఏ విధంగా ప్రతి ఇంటికి కూడా అందజేశారో మనం కళ్ళారా చూసాం. అంతకు మించి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో ఒక్కడంటే ఒక్కటైనా ఇవ్వడానికి ముందుకొచ్చారని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు సుపరిపాలన అంటే ఏంటి? 1,60,000 కోట్లు అప్పు చేయడం సుపరిపాలన. ఫస్ట్ ఏడాది 81,000 కోట్లు ప్రజలకి ఎగనామం పెట్టడం సుపరిపాలన. చెప్పిన సూపర్ 6 లో ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన. ఈ రాష్ట్రంలో ఆడవాళ్ల మీద దేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా అత్యాచారాలు, వాళ్ళని హత్య చేయటం, ముక్కలు ముక్కలు చేయటం, పొదల్లో వేసేయటం, పూడ్చిపెట్టడం, దీన్నే సుపరిపాలన అంటారా? 17 మెడికల్ కాలేజీల్ని అమ్మకానికి పెట్టడం సుపరిపాలన అంటారా? లేదా రాష్ట్రం మొత్తం డ్రగ్స్, గంజాయి డోర్ డెలివరీ చేయడాన్ని సుపరిపాలన అంటారా? లేదా సందుకి గొంతుకి మందుబాబులు తయారు చేయడాన్ని సుపరిపాలన అంటారా? లేదా విద్యుత్ ఛార్జీల్ని పెంచేయడం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచేయడం, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేయడాన్ని సుపరిపాలన అంటారా? దేన్ని సుపరిపాలన అంటారో వాళ్ళు ఒక్కసారి చెప్పాలి. అసలు CBN లోనే అన్ని ఉన్నాయి. C అంటే చీటింగ్, B అంటే బాధుడే బాధుడు, N అంటే నేరాలు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి ఏడాదే ప్రజలకు ఇవ్వాల్సిన ఆయన ప్రామిస్ చేసినవి ఏవీ చేయకుండా 81,000 కోట్లని ఎక్కొట్టి చీటింగ్ చేశాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు, విద్యుత్ ఛార్జీలు పెంచాడు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి బాధుడే బాధుడని ప్రజల్ని బాధ వదిలాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే IAS ఆఫీసర్లని లేదు, IPS ఆఫీసర్లను లేదు, వైఎస్ఆర్సీపీ నాయకులను లేదు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి కనీసం తప్పు చేశారా లేదా అనే వెరిఫికేషన్ కూడా లేకుండా రిమాండ్లకు పంపించి, రిమాండ్లకు పంపిన తర్వాత కూడా కేసుల మీద కేసులు పెడుతూ ఒక తప్పుడు రాజకీయానికి ఎలా తెరలేపి నేరాలు చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. సో ఈరోజు ఒక తప్పుడు రాజకీయానికి విత్తనం పెట్టాడు. ఇది ఎక్కడ పోయి ముగుస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈరోజు. ఎందుకంటే ప్రభుత్వంలో రావటం కోసం గత ప్రభుత్వం కన్నా బెటర్ గా నేను సంక్షేమం చేస్తాను, అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఈ రోజు అవన్నీ గాలి కొదిలేసి ఈ విధంగా అధికార పార్టీనేమో లేకుండా చేయాలన్న ప్రయత్నం, ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తామిచ్చిన ఎల్లో బుక్
మేనిఫెస్టోని పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఈ సంవత్సర కాలంలో మీరు చూడండి, ఏది చేయకుండా మళ్ళీ సిగ్గు లేకుండా కళ్ళార్పకుండా ఎంత బాగా అబద్ధం అంటే సూపర్ 6 మేము చేసేసాం అని ఒక ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా అబద్ధం చెప్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మళ్ళీ మాట్లాడతారు, ఎవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే వాళ్ళకి నాలుక మందమంట. రాజాసాబ్ సినిమాపై డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. గోపీచంద్ సినిమా తీసే సమయంలో రాజాసాబ్ కు ప్రభాస్ ఓకే చెప్పారు. పక్క కమర్షియల్ సినిమా ఫ్లాప్ అవడంతో నిర్మాతలు వెనకాడిన ప్రభాస్ మాత్రం నాతో నిలబడ్డారని మారుతి చెప్పుకొచ్చారు. నేను మా ఎస్కేన్ అంతా చించుకోలేను కానీ బట్ నా ఎమోషన్ అంతా లోపల ఉంటుంది. నా ఇదంతా నేను అంటే ఫస్ట్ ఈ జర్నీ ఒక చిన్న మాటతో చెప్పాలి. ఒకరోజు వచ్చి యువి వంశీ డార్లింగ్ ప్రభాస్తో సినిమా చేస్తావా అన్నాడు. అదే డార్లింగ్ నేను గోపీచంద్తో చేస్తున్నాను, ప్రభాస్తో అడుగుతున్నావు, ఎందుకు చేయను, అలాంటి ఆపర్చునిటీ వస్తే అన్నాను. సరే రేపు ప్రభాస్ బాంబే రమ్మన్నాడు, ఒకసారి వెళ్ళి కలువు అన్నాడు. అనేసరికి ఆయనకి ఫోన్ చేస్తే టక్మని వెంటనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా బాగా ఆయనతో అంటే అసలు ఆయన చూడటం అనేదే ఒక గాడ్ని కలిసినంత ఒక ఆనందంగా ఉంటుంది. అంటే అలాంటి నిజంగా ఆయన కలవడం అంటే ఒక ఆ ఎగ్జైట్మెంట్ ఇది వెళ్ళిన తర్వాత నేను మాట్లాడే విధానం ఇంకా ఆయన మనం ట్రావెల్ అవ్వాలనేది అంటే ఆయన ప్రేమ కథ చిత్రానికి భలే భలే మగాడు వైకి ఆయన చాలా పిచ్చ ఇదనమాట. నాకు అలాంటి సినిమా ఒకటి చేయాలందండి సరదాగా అన్నారు ఆయన. అని అంటే అయ్యో తప్పకుండానండి అని చెప్తే అండి అనొద్దు డార్లింగ్ అని పిలువ అన్నాడు ఆయన. అంటే ఆయన మనిషిని నచ్చితే ఎంత ఓన్ చేసుకుంటారో చెప్తున్నా. దాని తర్వాత పక్క కమర్షియల్ పెద్ద ఆడలేదు, బట్ అయినా సరే ప్రొడ్యూసరు కమిటీ అయిన ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్ళిపోయారు నాకు ఈ కాంబినేషన్ వద్దని. బట్ ఆయన నిలబడ్డాడు, ఆయన ఒక్కడు ప్రపంచానికి. నేనన్నాను నేను కూడా యాక్చువల్గా వద్దులే ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అని ఒక మెసేజ్ పెట్టేద్దాం ఆయనకి, డార్లింగ్ మనం తర్వాత చేద్దాము పోనని నేను మెసేజ్ పెట్టేద్దామని ఫోన్ తీసి వంశీకి చెప్పా, డార్లింగ్ ఎందుకు ప్రభాస్ గారు ఆయన దీనిలో ఉన్నారు, నాకున్నప్పుడు దీనికి కరెక్ట్ కాదు, ఇలాంటి టైంలో నేను కూడా చేయలేను, నేను ఏదో తేజుతోనే ఇట్లా వెళ్ళిపోతాను అన్నా. అని అంటే సరే నువ్వు ఆలోచించుకో అన్నారు. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఆయనే ప్రభాస్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి డార్లింగ్ నువ్వు చెప్పింది అది బాగుంది, ఇది చాలా బాగుంది, ఇది అదిరిపోయింది అన్నది. ఈయన ఇంత నమ్ముతున్నాడు ఏంటి అసలు నన్ను అని ఇంత నమ్మినప్పుడు ఇంత నమ్ముతున్నాడు అనుకుని నేను 2 days ఆలోచించి అరే మనం పని చేయలేము అని వెనక్కి అడిగేస్తే ఇక చచ్చిపోయినట్టే, మనం హైదరాబాద్ వచ్చింది వెనక్కి తిరిగి వెళ్ళడానికి కాదు కదా, అందుకని సరే తేల్చుకుందాం ఇది ఎందుకు తీయలేమో చూద్దాం అని చెప్పి ఆ రోజు కాల్ తీసుకుని ఆయనకి చెప్పడం మొదలుపెట్టాను. దాని తర్వాత అలా ఈ రాజ్యసభ ఇలా అయింది. ఈ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి పేరాడ తిలక్ మండిపడ్డారు. సోమవారం టెక్కలి పార్టీ కార్యాలయంలో వెన్నుపోటు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం అనేకమైన అబద్ధపు హామీలు ఇచ్చి అధికారమే పరమావధిగా, అధికారం ఉంటే ప్రజలకి వంచొచ్చు, మోసగించవచ్చు, దోచుకోవచ్చు అనే లక్ష్యంతో ఎప్పుడు అధికారం కోసం ఆతృతపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు. దానికోసం అతను ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాడు. అందుకే అతను వ్యవస్థలను మేనేజ్ చేసే నాయకుడిగా ప్రజలు కీర్తిస్తారు. వ్యవస్థలను మేనేజ్ చేయటం, వ్యవస్థల ద్వారా అధికారం చేజిక్కించుకోవటం, అధికారం వచ్చిన వెంటనే తన సామాజిక వర్గం వాళ్ళు, తన కేబినెట్ సహచరులు, తన కుటుంబ సభ్యులు ఈ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున లూటీ చేయటం, భూదందాలు చేయటం, ల్యాండ్ మాఫియా చేయటం, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పనిచేయటం,
పేదవాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని భయపెట్టింది. ఇది చంద్రబాబు నాయుడు గారు గత 3 పర్యాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చేశారు. ఇప్పుడు మరి ఒక అడుగు ముందుకేసి తన కుమారుడు తను కలిపి పెద్ద ఎత్తున ఈరోజు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసిస్తున్నారు, దోసుకుంటున్నారు. దానికి ఈ జిల్లాలో ఉన్న కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఉత్తరాంధ్రలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, తెలుగుదేశం శాసనసభ్యులు, బీజేపీ శాసనసభ్యులు, జనసేన శాసనసభ్యులు చంద్రబాబు నాయుడుకి వర్చస్సుగా పనిచేయడానికి అలవాటు పడింది. వైసీపీ పోరాటం ఫలితంగానే తల్లికి వందనం సొమ్మును ప్రభుత్వం జమ చేసిందని మాజీ ఎమ్మెల్యే సంపంగి వెంకటచిన అప్పలనాయుడు అన్నారు. బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ, ఈ సంవత్సరంలో మొన్న 4వ తారీఖున వెన్నుపోటు దినంగా మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పొదుపు తీసుకొచ్చారు. దాని మీద ప్రజలందరూ కూడా రోడ్లు ఎక్కిన తర్వాత ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో అమ్మఒడైనా కనీసం వేయాలన్నటువంటి ఆలోచనలని దాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో కాకుండా దానికి ఇప్పుడే మా వైస్ చైర్మన్ గారు చెప్పినట్టుగా కరెంటు బిల్లులు ఎక్కువనో లేకపోతే కారు ఉందనో ఇంకోటి ఉందనో ఎన్ని వీలైతే అన్ని వాళ్ళకి తగ్గించేసి పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేసినటువంటి పరిస్థితులు మనకి ఇంకా పూర్తి అవ్వలేదు. కాబట్టి ఎంత పర్సంటేజ్ పోయి అని చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఇప్పటికైతే 4-5 రోజుల్లో ప్రతి ఊర్లో కూడా కొంతమందికే పని, కొంతమందికి పడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని మీద మేము డిమాండ్ ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పద్ధతిలో ఇచ్చారో అదే పద్ధతిలో ప్రతి స్టూడెంట్కి కూడా ఇవ్వాలన్నది మా తాలూకా డిమాండ్. అంతేకాదు ఇవాళ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈరోజు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయాలని ఈ విధమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. ఈవేళ సూపర్ 6లో ఒక హామీ శ్రీకారం చుట్టారు. మనం గౌరవ ముఖ్యమంత్రి గారేమో సూపర్ 6 అన్ని మేము ఎత్తిసామని ఇటు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, వాళ్ళ మంత్రులు చెప్తున్నారు. సెంట్రల్ మినిస్టర్ కూడా సూపర్ 6 మేము అమలు చేస్తామని చెప్తున్నారు. ఇంకెవరైనా దీని గురించి మాట్లాడితే నాలుక అని మళ్ళీ మాట్లాడుతుంది అన్నాడు. పోషిస్తాను అనుకుంటా మాట్లాడుతుందని చెప్పేటువంటి ఇవాళ ఈ సూపర్ 6లో అన్ని అమలు చేయకపోతే ఆయన నాలుగే కోసుకోవాల్సినటువంటి పరిస్థితి ద్వారా చెప్పారు తప్ప. కాబట్టి అన్ని అమలు చేయాలని మరి వైసీపీ పక్షాన బొబ్బిలి నియోజకవర్గంలో 4 మండలాల మున్సిపాలిటీకి సంబంధించిన అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం మీ ద్వారా.